అండ్ అయితే ఇక్కడ మొత్తానికి ఏంటంటే చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు బిగినింగ్ నుంచి కూడా నాకు ఎమాన్యుల్ లైక్ అంటే తన ఎంటర్టైన్మెంట్ అంటే చాలా అవును. ఇష్టం. అంటే మొదటి నుంచి కూడా తనుజ నడుం గిల్లకు అన్న దగ్గర నుంచి కూడా తను ఎవ్రీడే తనది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో చాలా మంది ఇమాన్యుల్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ వరకు ఇమాన్యుల్ ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి కానివ్వండి, సుమన్ శెట్టి మీద పీపుల్ అందరికి తెలియని ఒక సింపతి. అవును. ఎందుకు ఆ సింపతి? ఆనెస్ట్, జెన్యూన్, ఇన్నోసెంట్ ఆ కేటగిరీలో అతనిని పంపించే బుద్ధి కాదు. సో ఆ రకంగా అతనికి ఓటు పడ్డాయి. ఓకే. సో పీపుల్ ఆ సింపతి వల్ల ఆయన అన్ని రోజులు అక్కడ ఉండడం జరిగింది అంటారా? ఖచ్చితంగా. అరే అమాయకుడురా, ఏం తెలియదురా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండకపోతే ఎట్లా, ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అనే కేటగిరీ. ఓకే. అండ్ రీతు గురించి బయట చాలా కాంట్రవర్షియల్స్ జరిగాయి. తను వన్స్ డే 1 బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ కాంట్రవర్షియల్ లో మీ పార్టిసిపేషన్ కూడా ఉందని మాకు తెలుసు. ఆమెను రక్షించే ఆఫ్ కోర్స్ రక్షించారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక సమస్య బయట ఒక కాంట్రవర్షియల్ జరుగుతుంది, ట్రెండింగ్ టాపిక్ జరుగుతుంది అంటే అందులో మీ పాత్ర లేకుండా అయితే ఉండదు. మీరు ఎక్కడొకక్కడ కనబడుతూనే ఉంటారు ఆ విషయాల్లో. ఎనీవేస్ అయితే రీతు అంత ఫాలోయింగ్ ఉన్న రీతు కూడా ఆ టైంలో ఓట్స్ బాగా పడ్డాయి. ఒక టైంలో రీతు టాప్ లో ఉండింది. బట్ కట్ చేస్తే సడన్ గా రీతు బయటకు రావడం చాలా మందికి అదొక పెద్ద షాక్ లా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు దాని గురించి? ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీ కేటగిరీలోనే వెళ్ళింది. సో ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళందరూ కూడా తనుజ, రీతు, ఆర్ఎల్స్, భరణి గారు వీళ్ళందరికీ కూడా నాకు తెలిసి పిఆర్లు గ్యారంటీగా ఉంటారు. ఎవరికి వాళ్ళకి ఓన్ పిఆర్ కదా మొత్తం. సో ఆ పిఆర్లు మీకు ఇనిషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే జనాల ఓటింగ్ పెద్ద ఉండదు. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటుంటారు. ఆల్రెడీ వీళ్ళకున్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, దానికి తోడు పిఆర్ ఉంటారు. అంటే మనకు ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ అన్ని మన మొబైల్స్ లో ఉంటాయి కదా ఫీడ్ అయ్యి, మనకి ఓట్ ఫర్ అని చెప్పేసి వీళ్ళందరి పేర్లు మనకు వస్తూనే ఉంటాయి. మనకి ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళకి మనం ఓట్స్ వేస్తా ఉంటాము. పిఆర్ వర్క్ పిఆర్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి ఇనిషియల్ గా వీళ్ళందరూ ఉండడానికి వీళ్ళ పిఆర్ వర్క్ సరిపోతుంది. బట్ పోను జనాల పార్టిసిపేషన్ గట్టిగా పెరుగుతుంది. అప్పుడు బయట జనాలు కూడా ఓట్లేయడం మొదలెడతారు. ఓట్లు వేస్తున్నప్పుడు అది పిఆర్ని మించిపోతుంది. పిఆర్ అంతా ఒక 10% ఉంటే జనాలు ఒక 90% అయిపోతారు. ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏముందంటే అసలు రంగులు బయటకు వస్తాయి. అప్పటిదాకా వాళ్ళు ఏం పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఉంటూనే ఉంటారు టాప్ లో, ఆ టాప్ అనుకుంటుంటారు. బట్ నిజమైన జనాలు ఓట్లు ఎప్పుడు పోలవుతాయంటే మీకు లాస్ట్ 4-5 వీక్స్ గట్టిగా పోలవుతాయి. సో ఆ కేటగిరీలో వీళ్ళందరూ కూడా మెల్లగా అసలు రంగులు బయటపడ్డాయి. ఆ కేటగిరీలో వీళ్ళు పైకి వచ్చారు. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్. చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా హౌస్ లోకి అడుగు పెట్టినట్టున్నారు. పాపం కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా 1 వీక్ లో బయటకు రావాల్సి వచ్చింది. దాని గురించి ఏమంటారు? ఆవిడే కాదు, దివ్యల్ మాధురి 1 వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? సృష్టి వర్మ వెళ్ళింది. ఫేవరెట్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అంటే జనాలు ఒక బిగ్ బాస్ ఏంటంటే అమ్మా కొంత కాంట్రవర్షియల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి అని అడుగుతున్నాడు. అదే శేఖర్ గారు, నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండింది, నాకు కొంచెం క్లారిఫై చేయండి. కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకెళ్లి పెడుతున్నారు అంటే లాస్ట్ సీజన్ లో మీరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే. సో అప్పుడు బాగా కాంట్రవర్షియల్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండింది అప్పుడు? అది అంటే ఉండొచ్చు. కాంట్రవర్సీలో ఉన్నామా లేకపోతే సెన్సేషన్ లో ఉన్నామా అనేది. దెన్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు సృష్టి వర్మ అండ్ లావణ్య ఆల్సో అనుకుంటా. అప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అసలు నాకు జానీ మాస్టర్ విషయం అనేది నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం. దెన్ అయితే అప్పట్లో మీరు మీ లావణ్య గారి గురించి చాలా ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లావణ్య విషయం అనుకోండి, ఆవిడ కేసు పెట్టింది రాజ్ తరుణ్ మీద కాదు, మన కెమెరా మీద మన మీదో లేకపోతే ఇంకెవరి మీద అనుకుంది, ఆ మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. అది లావణ్య గొప్పతనం కాదు, రాజ్ తరుణ్ గొప్పతనం. సో రాజ్ తరుణ్ అనే హీరో అంత స్టేచర్ ఉంది కాబట్టి ఆయన మీద కేసు పెట్టడం వల్ల ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఎవరికి వచ్చింది ఏమీ లేదు. సో రాజ్ తరుణ్ వల్లే ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇదంతా ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వెలుగుతాడు చూడండి, ఆ టైప్ లో. బట్ ఇంకొకటి కూడా చెప్తాను, మీ మీదే కాంతి పడిందండి, వాళ్ళిద్దరి కంటే మీరే ఎక్కువ హైలైట్ అయ్యారు ఆ టైంలో. మీ లైట్లు గట్టిగా పడ్డాయి, మీడియా లైట్, మా లైట్స్, మా హిట్ టీవీ లైట్స్. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద విలన్ ని మనం కొడితే అంత పెద్ద హీరో మనం, అంతే. సో అసలు
ఆవిడ అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వచ్చినప్పుడు Mm. మనం లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. Mm. ఆవిడనే కాదు, అంతకు ముందు కూడా నేను చేస్తూనే ఉన్నాను. బట్ వెన్ ఇట్ ఈస్ లావణ్య కాదు, రాజ్ తరుణ్ అవడం వల్ల ఇదంతా జరిగింది. Mm. ఆవిడ వల్ల ఇంకోళ్ళ వల్ల కాదు. బట్ ఏదైనా రావణాసుడు వల్ల రాముడు హీరో అయ్యాడంటే అది రావణాసుడు గొప్పతనం కాదు, రాముడు చేసే మంచి. నైస్. సో అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి వీళ్ళు 1 వీక్ వచ్చిపోయిన చుట్టపు చూపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఏంటంటే అందరినీ అలాంటి వాళ్ళని తీసుకురారు. ప్రతి సీజన్లో కొంతమందిని ఇటువంటి వాళ్ళని తీసుకొస్తాడు, కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్ని. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా మీరే చెప్పండి జనాలకి. వీళ్ళందరూ ఇప్పుడు జనాల వాళ్ళు నాంతున్నారు. ఒక మీడియా ఛానల్ రైట్ అంటది, ఒక మీడియా హౌస్ రాంగ్ అంటది, ఒక వర్గం వాళ్ళు లేదు మహిళల సపోర్ట్ అంటారు, ఇంకొకళ్ళు మగాళ్ళ సపోర్ట్ అంటారు. ఏదో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వాళ్ళ అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటనేది మనకు తెలిసిపోద్ది. వాళ్ళ ఒరిజినల్ మహా అయితే ఒక రోజు నటించగలరు, 2 రోజులు నటించగలరు, కెమెరాల ముందు రోజు నటించలేరుగా. వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్ ఏంటనేది అక్కడ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఉంచాలా పంపించాలనేది జనాలు డిసైడ్ చేసేస్తారు. సో ఇక్కడ ఇలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళల్లో ఒక సృష్టి వర్మ, ఆవిడ ఎందుకు అనేది ఫస్ట్ ఒకటి జానీ మాస్టర్ విషయం తెలుసు. ఇంకొకటి మన గాంధీ గారిని, నెహ్రూ గారిని బండబూతులు తిట్టి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత ఆవిడ మీద కేసు కూడా అయింది. సో అదైన తర్వాత వెళ్ళింది ఈవిడ. అప్పుడు అడిగారు బిగ్ బాస్ ని, ఏంటి ఇట్లా బండబూతులు తిట్టే వాళ్ళని తీసుకుంటావా అని. బిగ్ బాస్ అక్కడతో ఆకుండా బండబూతులు తిట్టే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, దీనికే మీరు ఎట్లా అనుకున్నారు ఎట్లా అని చెప్పి ఆహా చిట్టి పికిల్స్ రమ్యని పట్టుకొచ్చారు. అవును. తర్వాత బూతులు కాకపోయినా అంతే పెద్ద నోరు గట్టిగా వేసుకోగలిగిన దివ్యల మాధురి గారిని కూడా పట్టుకొచ్చారు. ఇంకొక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ సంజన గారు, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి, బట్ అవన్నీ తొలగిపోయి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత కూడా బయట జనాలు ఎలా ఉంటుందంటే వీళ్ళు సెలబ్రిటీలు కదా, ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చింటారులే, ఆవిడ అలాంటిదేలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ అటువంటి వాళ్ళందరికీ ఇవాళ సంజన గారు ఒక సమాధానం చెప్పినట్టు, అంటే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు సంజన గారు ఇన్ని వారాలు ఆల్మోస్ట్ ఫైనల్ దాకా ఉన్నారు కదా ఆవిడ. మరి ఒకవేళ నిజంగా ఆవిడ డ్రగ్స్కి అలవాటు పడిపోయింటే నాళ్ళు ఉండగలరా? డెఫినెట్ గా నో కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్. Yes. ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు, జనాలు ఆవిడ ఉండిచ్చారు. పాపం ఏదో గుడ్లు అంటే దొంగతనం చేసుకుంది, కానీ అవైతే క్యారీ చేయలేరు కదా, ఇంపాసిబుల్. మహా అయితే 2-3 సిగరెట్లు ఇస్తారేమో రోజుకి, అది కూడా ఎవరికి తెలియకుండా మూలకెళ్ళి తాగండి అని చెప్పి అది బయటకు కూడా ఎయిర్ ఫుటేజ్, అదొకటే మిస్ అయ్యే ఫుటేజ్. బాత్రూమ్ ఫుటేజ్, సిగరెట్లు తాగే ఫుటేజ్ ఎయిర్. సో ఈ కేటగిరీలో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారంటే సంజన ఒక్కతే తన మీద ఉన్న నిందని కాదు, నేను జెన్యున్ నిర్దోషిని కోర్టు చెప్పడం కాదు, జనాలు అందరూ చెప్పారు. ఆ విషయంలో మనకి కళ్ళ ముందు కనబడుతుంది కూడా. ఆవిడ ఇన్నాళ్ళు ఉండిందంటే అది గొప్ప విషయం. బట్ వీళ్ళ ముగ్గురు వచ్చారు వెళ్ళారు అంటే ఏంటి దాని అర్థం? జనాలు మిమ్మల్ని మెచ్చలేదు, మీరు చేసే పనులు జనాలకి నచ్చట్లేదు. ఒక సృష్టి వర్మ కావచ్చు, లేకపోతే రమ్య కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.